అందరికీ నమస్కారం. వీడియో చూస్తున్నవారు ముందుగా ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి, కొత్తగా చూస్తున్నవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆగస్టు 16వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి రాబోతుంది. ద్వాపర కాలంలో శ్రీకృష్ణుడు జన్మించినప్పుడు ఎటువంటి అపూర్వమైన కలయికలు ఏర్పడ్డాయో ఇప్పుడు ఈ ఏడాది కూడా జన్మాష్టమి రోజు రాబోతున్నాయి. దీంతో ఈ ఏడాది కృష్ణాష్టమి విశిష్టత రెట్టింపు కాబోతుంది. ఇది శ్రీకృష్ణుడు పుట్టిన రోజు. మహావిష్ణువు యొక్క దశావతారాలు 8వ అవతారం. ఈ వీడియో కృష్ణాష్టమి నాడు శ్రీకృష్ణుడి పూజ ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీకృష్ణుడి పుట్టినరోజుని కృష్ణాష్టమిగా మనం జరుపుకుంటామండి. వారంలో కృష్ణాష్టమిగా శ్రీకృష్ణుడిగా జన్మించారు. శ్రీకృష్ణుడు శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమి తిథి రోజున రోహిణీ నక్షత్రమున అర్ధరాత్రి దేవకీ వసుదేవులకు జన్మించారు. ఇక అప్పటి నుంచి ఈ శ్రీకృష్ణుడు జన్మదినాన్ని మనం జరుపుకుంటాము. అయితే ఈ సంవత్సరం కృష్ణాష్టమి మనకి ఏ తేదీన వచ్చింది, పూజ సమయం ఎలా చేయాలి, పూజ అన్నది ఎలా చేయాలన్నది ఈ వీడియోలో తెలుసుకుందామండి. మనకి ఆగస్టు 16వ తేదీన వచ్చిందండి. ఈ రోజున తప్పకుండా ప్రతి ఒక్కరూ కృష్ణుడికి మనం పూజ అయితే చేసుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే కృష్ణాష్టమి నాడు శ్రీకృష్ణుడికి పూజ ఎలా చేయాలన్నది కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి పసుపు రంగు బట్టలు ధరించాలండి. తర్వాత మనం ఇంటిని అయితే శుభ్రం చేసుకోవాలి. అలాగే గడపలకు పసుపు రాసి కుంకుమతో బొట్లు అనేవి పెట్టుకోవాలి. అలాగే తోరణాలు కట్టి మనం ఇంటిని అందంగా అలంకరించుకోవాలండి. అలాగే పూజా మందిరాన్ని కూడా ఆ పువ్వులతో అలంకరించుకోవాలి. తర్వాత చిన్న కృష్ణుడి పాదాలన్నది ఇంటి బయట నుండి లోపలికి కానీ లేదంటే దేవుడి గదిలో కానీ వేయాలండి. లేదంటే శ్రీకృష్ణుడు పూజ మనం ఎక్కడైతే చేస్తామో అంతవరకు వేస్తే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల లోకాలకు శ్రీకృష్ణ భగవానుడు చిన్ని కృష్ణయ్య రూపంలో మన ఇంట్లోకి వస్తారని నమ్ముతారు. చిన్ని కృష్ణయ్య పాదాలు సింపుల్గా వేసుకున్నా కూడా సరిపోతుందండి. మనం ఎక్కడైతే పూజ చేస్తామో ఆ ప్రదేశంలో పసుపు రాసి ముగ్గు వేయాలి. ఇప్పుడు దానిపైన ఒక ఆసనాలు అనేవి పెట్టుకొని మనం శ్రీకృష్ణుడి ఫోటో కానీ లేదంటే చిన్న ప్రతిమ ఉన్నా కూడా పెట్టుకోవచ్చు, పర్వాలేదు. ఇప్పుడు స్వామివారికి కుంకుమ చందనాలతో బొట్టు పెట్టి శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన తులసిమాలతో అలంకరించుకోవాలి. తర్వాత వెండి కుందుల్లో కానీ ఇత్తడి కుందుల్లో కానీ మనం ఆవు నెయ్యి పోసి 5 ఒత్తులు చొప్పున 2 కుందల్లో వేసి దీపారాధన చేయాలండి. తర్వాత స్వామివారికి ఈ శ్రావణ మాసంలో దొరికే పళ్ళని నైవేద్యంగా సమర్పించాలి. ఇంకా స్వామివారికి నైవేద్యాలు ఏంటంటే మీకు ఎన్ని వీలైతే అన్ని రకాల పిండి వంటలు చేసి స్వామివారికి ప్రసాదంగా నివేదించవచ్చు. లేదు మాకు అంత స్తోమత లేదు అనుకునేవారు పిడికిడు అటుకులు పెట్టైనా సరే ఆ శ్రీకృష్ణ భగవానుడు వాటిని స్వీకరిస్తారండి. ఇంకా దీంతో పాటు పాలు, వెన్న, మీగడ, అలాగే పానకం, వడపప్పు లాంటివి స్వామివారికి మనం నైవేద్యంగా పెట్టొచ్చు. ఆ తర్వాత శ్రీకృష్ణుడికి ఇష్టమైన పువ్వులతో కదంబ పుష్పాలు, తులసి, సన్నజాజులు, పొన్న పువ్వులతో స్వామివారిని అర్చించాలి. పూజ చేసేటప్పుడు మనం పఠించాల్సిన మంత్రం ఏంటంటే ఓం శ్రీకృష్ణ పరమ బ్రహ్మాయ నమః అనే మంత్రం మనం 2 సార్లు జపించుకోవాలి లేదా 5 సార్లు. ఆ తర్వాత శ్రీకృష్ణ అవతారాలు, కృష్ణాష్టకం, శ్రీకృష్ణ లీలలు, భాగవతం వంటివి చదువుకోవాలి. అలాగే బాల గోపాలని స్త్రీలందరూ కూడా సాయంత్రం సమయంలో మనం లాలిపాటలు పాడుతూ ఉయ్యాల్లో ఊపుతూ ఉంటారు. ఇలా వచ్చిన ముత్తైదులందరికీ కూడా తాంబూలంతో పాటు శ్రీకృష్ణ నిత్య పూజ పుస్తకాలను కూడా అందజేస్తే సకల సంపదలు సిద్ధిస్తాయంటారు. ఈ కృష్ణాష్టమి రోజున ఒంటిపూట భోజనం చేసి ఆ శ్రీకృష్ణుడికి పూజ చేసి ఏదైనా మనం శ్రీకృష్ణ దేవాలయానికి కానీ కృష్ణుడి ఆలయం ఉంటుంది కదండి, లేదంటే వైష్ణవ ఆలయానికి కానీ వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటే కోటి జన్మల పుణ్య ఫలితం అనేది సిద్ధిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుని ఇంట్లో పూజించలేని వారు ఏదైనా కృష్ణాలయానికి అంటే శ్రీకృష్ణుని దేవాలయానికి వెళ్ళి అక్కడ శ్రీకృష్ణ అష్టోత్తర పూజ, కృష్ణ సహస్రనామ పూజ చేయించుకున్న వారికి వంశాభివృద్ధి, అష్టాశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు చెప్తున్నారు. దీనికి ఆచార సాంప్రదాయంతో పని లేదండి. మనం ఇక్కడ పూజా విధానం సింపుల్గా అయినా కూడా చేసుకోవచ్చు. వ్రతంగా కూడా జరుపుకునేవారు కూడా ఉన్నారండి. అంటే శ్రీకృష్ణుడు పూజ చేస్తారు కదా, దీనికి మాత్రం తప్పకుండా మన నియమాలు పాటించాలండి. మనం ఎవరైతే పూజ చేసుకుంటామో వారు చిన్ని కృష్ణయ్య అందరి ఇంట్లోకి రావాలని ఉంటుంది కదా. అందరికీ అయితే మనకి ఎవరింట్లో అయితే చిన్నపిల్లలు ఉంటారో వారిని మగపిల్లలైతే కృష్ణుడిగా, ఆడపిల్లలైతే రాధాగోపిలుగా తయారు చేస్తారండి. అలా తయారు చేసుకోవచ్చు కూడా.
ఇలా తయారు చేయడానికి కావాల్సిన అలంకరణ సామాన్లు కూడా అన్నీ కూడా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. లేదంటే బయట నుంచి తీసుకొచ్చుకొని చిన్నపిల్లలకి తయారు చేసుకుంటే మనకి నెక్స్ట్ ఇయర్ కూడా యూజ్ అవుతుంది కదండి. తప్పకుండా స్వామివారిని అయితే మనం ఈ విధంగా పూజ చేసుకొని కృష్ణయ్య అనుగ్రహం మీ అందరికీ కలగాలని కోరుకుంటూ, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.